హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ అభిమానులు కానీ అదేవిధంగా నాయకులు కానీ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి టీడీపీ మూడో జాబితాను ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రిలీజ్ చేయడం జరిగింది. మొత్తంగా 11 అసెంబ్లీ స్థానాలకు 13 పార్లమెంటు స్థానాలకు ఈరోజు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే పలాస నియోజకవర్గం నుంచి గౌతు శిరీష్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు గారు పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గొండు శంకర్ గారు పోటీ చేస్తున్నారు. శృంగవరపుకోట కోల లలితా కుమారి, కాకినాడ సిటీ వనమూడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఇది ఎస్సీ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం నుంచి ఆయబోతుల ఆనందరావు గారు పోటీ చేస్తున్నారు. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. నిన్నటి వరకు కూడా పెనమలూరులో రాజకీయాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. బోడే ప్రసాద్ గారికి టికెట్ వస్తుందా లేదని కార్యకర్తలు రోడ్డు మీదకి ఎక్కి చాలా నిరసన కూడా తెలియజేశారు. ఫైనల్ గా టీడీపీ అధిష్టానం బోడే ప్రసాద్ గారికి ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ను కేటాయించడం జరిగింది. సో మైలవరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గం నుంచి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో తిరిగి 2024లో అక్కడ టికెట్ దక్కని విషయంలో అక్కడి నుంచి టీడీపీలో చేరి అక్కడ టికెట్ సంపాదించారు. సో నర్సారావుపేట నియోజకవర్గం విషయానికి వస్తే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సో చీరాల నుంచి మద్దులూరి మాలకొండ యాదవ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇంకా పార్లమెంటు విషయానికి వస్తే మొత్తం 13 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన మాజీ మంత్రి ఎర్రంనాయుడు కుమారుడు. సో విశాఖపట్నం నుంచి మాత్కుమిల్లి భరత్ గారు పోటీ చేస్తున్నారు. సో అమలాపురం నుంచి గంటి హరీష్ మాధుర్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పుట్టా మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సో విజయవాడ నుంచి కేసినేని శివనాథ్ అలియాస్ కేసినేని చిన్ని, ఈయన కేసినేని నాని గారి తమ్ముడు. సో ఈయన విజయవాడ నుంచి అన్నాదమ్ముల మధ్య పోటీ అనేది ఏర్పడుతుంది. సో గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. సో నర్సారావుపేట నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పోటీ చేస్తున్నారు. ఈయన 2019లో వైఎస్ఆర్సీపీ నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 2024లో ఈయనకు అక్కడ టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరి అక్కడ టికెట్ సంపాదించారు. సో నర్సారావుపేట నియోజకవర్గం ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయంగా మారింది. ఎందుకంటే అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సో మరొక పార్లమెంట్ స్థానం విషయానికి వస్తే బాపట్ల నుంచి టి కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈయన కూడా 2019లో వైఎస్ఆర్సీపీలో గెలిచి 2024లో టికెట్ దక్కకపోవడంతో ఈయన టీడీపీలో చేరి అక్కడి నుంచి టికెట్ పొందారు. సో చిత్తూరు విషయానికి వస్తే దగ్గుమల్ల ప్రసాదరావు గారు పోటీ చేస్తున్నారు. సో కర్నూలు విషయానికి వస్తే బస్తిపాటి నాగరాజు, పంచలింగాల నాగరాజు అంటారు ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సో నంద్యాల విషయానికి వస్తే బైరెడ్డి శబరి గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఈమె అక్కడి నుంచి పోటీ చేస్తుంది. సో హిందూపురం నియోజకవర్గానికి వస్తే బీకే పార్థసారి గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సో మొత్తంగా 11 అసెంబ్లీ స్థానాలకు 13 పార్లమెంటు స్థానాలకు ఈరోజు టీడీపీ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో స్టేట్ ట్యూన్, ఫర్దర్గా అప్డేట్స్ వస్తే మళ్ళీ ఫర్దర్గా మన ఛానల్లో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.